హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి అందరికీ దండోత్ ప్రణామాలు. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 4వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో ఈ 4వ అధ్యాయం పేరు వచ్చేసి విదురుడు మైత్రేయుడిని కలుస్తారనమాట. సో విదురుడు ఎలా మైత్రేయ ఋషిని కలిశాడు, ఎందుకు కలిశాడు అనే విషయాన్ని మనం చర్చించుకుంటాము. సో మరి ఏ ఘటనలు, ఇప్పుడు ఉద్ధవుడితో మాట్లాడుతున్నాడు కదా మరి విదురుడు, మరి ఉద్ధవునితో మాట్లాడుతున్న విదురుడు మరి ఎలా మైత్రేయుడితో కలిశారు, మైత్రేయ ఋషితో కలిశారు అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందామంట. సో అంటే ఈ విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాము. సో ఈ మొత్తం అధ్యాయాన్ని బ్రీఫ్గా మనం చూసుకొని తర్వాత ఈరోజు విషయం చర్చించుకుందాం మొదటి శ్లోకం నుంచి. సో వీటికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని మొదలు పెడతాం ఈరోజు చర్చని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఇప్పటివరకు చూసాము ముందు అధ్యాయంలో ఉద్ధవుడు కృష్ణుడి యొక్క లీలలు, ఆయన ఆవిర్భావ లీలను తీసుకొని ఆయన అన్ని లీలలు బృందావనంలో, మథురలో, ద్వారకాలో, కురుక్షేత్రలో అన్నీ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ ఇంకా ఇప్పుడు భగవంతుడి యొక్క ప్లాన్ అనుసారంగా, ఆయన ప్లాన్ ప్రకారం యదువంశీయులకి శాపం, సాధువుల యొక్క శాపం తగిలింది. దాని ప్రకారంగా ఇప్పుడు మరి యదువంశీయులు భగవద్ధామానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. సో ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ప్రభాస క్షేత్రానికి వెళ్తారు. ఆ విషయాన్ని మనం చర్చించుకున్నాం మన లాస్ట్ క్లాస్లో. ఎలా అక్కడ అందరూ స్నానం చేసి తర్వాత అందరూ బ్రాహ్మణులందరికీ ఎంతో చక్కగా దానం చేస్తారు. తర్వాత వాళ్ళకి ప్రసాదాలు తినిపిస్తారు. దాని తర్వాత ఏం జరిగింది, తప్పకుండా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు యదువంశీయులు ఎలా భగవద్ధామకి వెళ్ళిపోయారు అనే విషయాన్ని ఈరోజు మనం చాలా సంక్షిప్తంగా చూసేసి దాని తర్వాత మరి ఉద్ధవుడు మరి కృష్ణుడిని ఎలా కలిశాడు ఆ యొక్క ప్రాంతంలో అనే విషయాన్ని కూడా చూసుకుందామంట. సో ఇక్కడ వరకు జరుగుతుంది. దాని తర్వాత మైత్రేయ ఋషి కూడా అక్కడ చేరుకుంటారు, కృష్ణుడు అక్కడ చేరుకుంటాడు, ఉద్ధవుడు అక్కడ చేరుకుంటారు, మైత్రేయ ఋషి అక్కడ చేరుకుంటారు. దాని తర్వాత ఉద్ధవుడు కృష్ణుడికి ప్రార్థిస్తాడు. తర్వాత కృష్ణుడిని ఆయన తెలుపమని కొన్ని విషయాల గురించి అడుగుతాడు. అలా కృష్ణుడి నుంచి ఆయన బోధనలను స్వీకరించి ఇప్పుడు ఉద్ధవుడు కృష్ణుడి ఆదేశం మేరకు, ముందు కూడా చెప్పాడు కృష్ణుడు, ఇప్పుడు మళ్ళీ అదే ఆదేశాన్ని పాటిస్తూ బద్రికాశ్రమం వైపు కృష్ణుడి యొక్క ఈ సేవను పూర్తి చేయడానికని బయలుదేరుతాడు. అదే సమయంలో మనకి ఇక్కడ యాక్చువల్లీ విదురుడు కలుస్తాడనమాట ఉద్ధవుడికి. సో ఇప్పుడు ఉద్ధవుడు కలిసినప్పుడు ఉద్ధవుడు అసలు బద్రికాశ్రమం వైపు వెళ్ళడానికి
బయలుదేరాడు అనమాట. ఆ సమయంలో విదురుడు ఉద్ధవుడు కలిశాడు. సో ఇప్పుడు ఆ మొత్తం రివైండ్ అనమాట, మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఏం జరిగిందో ఇప్పటివరకు అనే విషయాలు మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్కి వచ్చేస్తాం. తర్వాత ఉద్ధవుడు చెప్తారనమాట మన ఈ యొక్క విదురుడికి, నేను ఇప్పుడు బద్రికాశ్రమానికి వెళ్ళాలి, ఇంకా నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దగ్గరలో ఉన్న మైత్రేయ ఋషిని అడగవచ్చు. ఆయన కూడా నాతో పాటే భగవంతుడి చేత అన్ని బోధనలు శిక్షణలు పొందాడు అని ఆయనకి చెప్పి, ఎందుకు అలా చెప్పాడనే విషయాన్ని కూడా మనము వచ్చినప్పుడు శ్లోకాల్లో చర్చించుకుందాం. చాలా ముఖ్యమైన తత్వాలు ఉన్నాయి అందులో. సో తర్వాత ఆయన బద్రికాశ్రమం వైపు వెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ విదురుడు వచ్చేసి మైత్రేయ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనకున్న ప్రశ్నలన్నీ ఇప్పుడు మైత్రేయ ఋషిని అడుగుతారు. సో తద్వారా వచ్చే అధ్యాయం అనేది ఆరంభమవుతుంది. విదుర మైత్రేయ సంవాదం మీకు గుర్తుంటే ఇది పరీక్షితు మహారాజుకి శుకదేవ్ గోస్వామి అడిగారు, శౌనకాది ఋషులు సూత గోస్వామికి అడిగారు. ఆ విషయం అనేది మనకు వచ్చే అధ్యాయం నుంచి విదుర మైత్రేయ సంవాదం అనేది అసలు మొదలవుతుంది. సో విదుర మైత్రేయ యొక్క కలయిక ఈ యొక్క అధ్యాయం చివరన జరుగుతుంది. ఇదన్నమాట. మీకు క్లియర్గా ఉందనుకుంటా స్టోరీ లైన్ మనం ఎలా వెళ్తున్నాం భాగవతంలో. సో మరి ఇప్పుడు మొదటి శ్లోకం నుంచి ఈరోజు విషయాన్ని చర్చించుకుందాం. ఉద్ధవ ఉవాచ అత తే తద్ అనుజ్ఞాత భుక్త్వా పీత్వా చ వారుణీం తయా విభ్రంశిత జ్ఞాన దురుక్తేర్మర్మపస్పృశః. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఇలా వృష్ణి అంజక భోజ యదువంశీయులందరూ కూడా అక్కడ ప్రభాస క్షేత్రానికి చేరుకున్న తర్వాత బ్రాహ్మణులకి వాళ్ళు దాన దక్షిణ చేసిన తర్వాత వాళ్ళకి ప్రసాదాలని కూడా ఇచ్చారు. వాళ్ళు ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మరి వీరు మిగిలిన ప్రసాదాలన్నీ కూడా వీరు భోజనం చేశారు ఇక్కడ. దాని తర్వాత వరుణి, అదొక రకమైన లిక్కర్ అనుకోండి, రైస్ అంటే అన్నంతో తయారవుతుందన్నమాట, అదొకటి లిక్కర్ లాంటిది. సో ఆ వరుణిని తాగారు వాళ్ళు. ఆ వరుణిని తాగడం ద్వారా ఏం జరిగింది అంటే తయా విభ్రంశిత జ్ఞాన, వాళ్ళ జ్ఞానం మొత్తం భ్రమించిపోయింది. అంటే వాళ్ళను వాళ్ళే గుర్తుపట్టరాని పరిస్థితి అన్నమాట. నేను ఎవరు, ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అనే విషయాన్నే మర్చిపోయి ఆ మత్తులో వాళ్ళు ఒకరినొకరిని ఎంతో ఘోరంగా తిట్టుకోవడం ఆరంభించారంట. అలా కఠోరమైన శబ్దాలు ప్రయోగించడం ద్వారా వారి ఫ్యామిలీ మెంబర్స్లోనే, వాళ్ళ యొక్క వంశస్థుల మధ్యలోనే, వాళ్ళ బంధువులు మధ్యలోనే అలా ఒకరినొకరు ఒక మాట అనుకోవడం, ఆ మాట ద్వారా వాళ్ళ యొక్క హృదయం బాధపడి తద్వారా వాళ్ళందరూ గొడవలకు దిగడం, తద్వారా వాళ్ళందరూ అలా గొడవపడి ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని భగవద్ధామానికి వెళ్ళిపోయారు. ఇది భగవంతుడి యొక్క లీల. ఇలా జరిగిందనమాట. సో ఈ విధంగా ఇక్కడ వర్ణించబడింది అనమాట. ఇది ఇంక వచ్చే శ్లోకంలో ఈ రెండు కలిపి చెప్పాను మీకు. సో మరి ఎందుకు ఇలా జరిగింది అంటే అసలు ఏంది అంటే మనం చూసాం ముందు కూడా ఈ విషయాన్ని సరిగ్గా, ఈ లీలను చాలామంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు. బయట వాళ్ళు ఎలాగైనా అర్థం చేసుకొని మనం భక్తులను ఎలా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని మనకు ముందు కూడా చెప్పారు. ఈ వచ్చే శ్లోకాల్లో కూడా చెప్తారు. ఇది భగవంతుడి యొక్క యోగమాయా యొక్క శక్తి యొక్క ప్రభావం ద్వారా, భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగానే, భగవంతుడి యొక్క ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగింది. మామూలుగా అయితే యదువంశీయులు ఎంత బాగా వేదిక సంస్కృతిని సభ్యతను పాటిస్తారో, బ్రాహ్మణుల్ని ఎంత బాగా వాళ్ళు ఆదరిస్తారనే విషయాన్ని మనము మన లాస్ట్ క్లాస్లోనే చర్చించుకున్నాం, అవునా? అయినా వాళ్ళు ఎందుకు అలా బ్రాహ్మణులతో లేకపోతే సాధువులతో పరిహాసంగా వ్యవహరించారు, తద్వారా శాపగ్రస్తులయ్యారు. ఇప్పుడు ఆ శాపగ్రస్తులు అయిన తర్వాత దాని ప్రకారమే ఇక్కడ మరి ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటున్నారన్నమాట. సో అలా క్షత్రియులకి కొన్ని సందర్భాలలో అలా ఈ మద్యపానీయం వంటివి తాగడానికి అనుమతి ఇవ్వబడిందన్నమాట. సో ఇలా తాగడం ద్వారా వాళ్ళు మతి భ్రమించి ఇలా ఒకరికొకరు కొట్టుకొని, ఒక విధంగా చెప్తే భౌతిక దృష్టికోణంతో చూస్తే వాళ్ళు ఒకరినొకరిని కొట్టుకొని మత్తులో చచ్చిపోయారు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది ఒక సాధారణ ప్రజల భౌతిక దృష్టికోణానికి అలా అనిపించే విధంగా కృష్ణుడు లీల చేశారు.
అలాగే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక శిక్షణ ఇందులోంచి అందిస్తున్నారు. ఎలాగైతే ముందు ఒకవేళ మీరు సాధువులతో, బ్రాహ్మణులతో, వైష్ణవులతో దుర్వ్యవహారం చేస్తే, అట్టహాసంగా వ్యవహారం చేస్తే, వారిని అవమానిస్తే తప్పకుండా మీకు వారి యొక్క శాపం అనేది కలుగుతుంది, తగులుతుంది, దాని పరిణామాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది అనే విషయాన్ని మనము మన లాస్ట్ క్లాస్లో చూస్తే ఇక్కడ అది ఎలా జరుగుతుందో కూడా చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే, ఎంత పెద్ద క్షత్రియుడైనా, ఎంత పెద్ద రాజైనా, ఎంత పెద్ద భక్తుడైనా, ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, వారు కనుక ఇలా మందు తాగితే వాళ్ళ మతి కూడా భ్రమిస్తుంది, తర్వాత వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో వాళ్ళకు కూడా తెలీదు అని. సో అందుకే ఇటువంటి మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు తీసుకుంటే ఎంత గొప్పవాడైనా సరే, ఎంత తెలివైన వాడైనా సరే, వాడి మతి భ్రమించి వాడు ఏం చేస్తాడో, ఎలా వ్యవహరిస్తాడో అతనికే తెలియదు, మొత్తానికి వినాశనం వైపు వెళ్తాడు, అతను తనకు హాని కలిగించుకుంటాడు అనే విషయాన్ని మనకు ఈ ఘటన ద్వారా కృష్ణుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. సో చేసే ప్రతి లీలలో ఏదో ఒక శిక్షణ బోధన మనకి ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ కూడా మనకి ఇచ్చారు ఆ విషయాన్ని. తేషాం వైరేయ దోషేన విషమీకృత చేతసాం నిమ్లోచతి రావా వేణూనాం ఇవ మర్దనం. సో వేణు అంటే అది బంబు అన్నమాట. వేణు తయారవుతుంది కదా బంబు నుంచి. ఏమంటాం మనం బంబుని? బంబు అంటాం కదా హిందీలో. సో ఈ బ్యాంబూ ఎలాగైతే మనకు అడవిల్లో ఈ రెండు బ్యాంబూసు ఇలా రాసుకొని ఫ్రిక్షన్ ఒకటినొకటి రాసుకొని అలా మంట స్టార్ట్ అయ్యి ఆ మంట ద్వారా మొత్తం ఆ బ్యాంబూ మొత్తం అన్నీ కాలిపోయి మాడి మష అయిపోతాయి అన్నమాట. వెదురు అంటారా? ఓకే, వెదురు. సో రెండు వెదురులు ఒకదానికొకటి తగిలికొని అలా ఒకసారి ఎవరు మంట అంటించరు అక్కడ అడవిలో, ఆ వెదురు బొంగు. ఓకే, సో అలా మంట ఎవరు సపరేట్గా బయట నుంచి అంటించట్లేదు, అగ్నిని అక్కడ పుట్టించట్లేదు, కానీ ఒకటి దానికి ఒకటి తగులుకొని అగ్ని పుట్టి ఆ అగ్ని ద్వారా మంటలు వచ్చి అవి కాలి అన్నీ మాడి మష అయిపోతాయి అన్నమాట. సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఒకరినొకరే కొట్టుకొని ఇక్కడ ఈ విధంగా మత్తులో, అందుకే చెప్తున్నారన్నమాట మత్తు పానీయాలు అందుకనే మనము తాగకూడదు, మనకి మద్య పానీయాలు, మత్తు పదార్థాలు మనము సేవించకూడదు. ఇలా సేవిస్తే మరి మీరు సరిగ్గా ధర్మాన్ని పాటించలేరు. ఎందుకంటే మీ యొక్క మనోస్థితి ఎలా ఉంటుందంటే మీరు ధర్మం అధర్మం అర్థం చేసుకోలేని పరిస్థితిలో మీరు వెళ్ళిపోతారు. తద్వారా మీకు మీ యొక్క బంధువులకు కూడా మీరు హాని కలిగించవచ్చు. అది మీకు కూడా తెలుసు, అవునా? అది ఇక్కడ కూడా మనం చూస్తామన్నమాట. సో అదనమాట ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఆ విధంగా ఒక వినాశనం అనేది వీళ్ళందరిది యదువంశంది జరిగింది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇది భగవంతుడి యొక్క తన ఆత్మమాయ, యోగమాయ యొక్క ఆధ్వర్యంలో శక్తి ద్వారానే జరిగిందనే విషయాన్ని మనకు 3వ శ్లోకంలో చెప్తున్నారు. భగవాన్ స్వాత్మమాయాయ గతిం తామవలోక్య సహ సరస్వతీముపస్పృశ్య వృక్షమూలం ఉపావిశత్. సో ఇక్కడ ఇప్పుడు భగవంతుడు కృష్ణుడు ఇవన్నీ చూసిన తర్వాత తన యదువంశీలందరూ భగవద్ధామం వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క అంతరంగ శక్తి ద్వారా ఇవన్నీ చేసేసాడు, ఇవన్నీ చేయించేశాడు కృష్ణుడు. దాని తర్వాత సరస్వతి నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. అక్కడ సరస్వతి నది జలాల్ని ఆయన సేవించి అక్కడ సరస్వతి నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడంట ఇప్పుడు కృష్ణుడు. సో అది ఇక్కడ ఏంటంటే స్వాత్మ మాయ, భగవంతుడు తన యొక్క అంతరంగ శక్తి ద్వారానే ఈ లీలలన్నీ చేశారు. సో అందుకని ఇవి మామూలుగా మనం చేసే కార్యాలు కర్మాలన్నీ బహిరంగ శక్తి ఆధీనంలో జరుగుతాయి. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. అందుకే భగవంతుడి శుద్ధ భక్తులు యొక్క లీలలన్నీ అంతరంగ శక్తి ఆధీనంలో జరుగుతాయి. ఇది మనకు శుద్ధ భక్తులకు జీవితాల్లో జరిగే లీలలో తేడా అన్నమాట, భేదం. చూడ్డానికి అన్నీ ఒకేలాగా కనిపించవచ్చు, మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అందరూ భౌతిక ప్రపంచంలోనే ఉండొచ్చు, కానీ శుద్ధ భక్తులు ఏంటంటే అంతరంగ శక్తి ఆధీనంలో రకరకాల కార్యాలు చేస్తుంటారన్నమాట. సో జీవ గోస్వామి పాదవారు మన ఆచార్యులు అంటారు, ఇలాంటి ఘటనల్ని ఇవన్నీ ఒక
ఒక మ్యాజిక్ లాంటివి అనమాట, ఒక మాయాజాలం వంటివి, భగవంతుడి యొక్క మాయాజాలం అనమాట. ఈ యొక్క మ్యాజికల్ పెర్ఫార్మెన్సెస్ అని ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు. భగవంతుడు ఇలా చేస్తాడు ఒక్కొక్కసారి తన లీలలు. నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. అహం చోక్తో భగవత ప్రపన్నార్తి హరేణ బదరీం త్వం ప్రయాహీతి స్వకులం సంజిహీర్షుణ. ఇక్కడ ఏంటంటే భగవంతుడు అహం చోక్తో, నాకు భగవంతుడు ముందే చెప్పేశాడు. ఎందుకంటే నేను ప్రపన్నార్తి హరేనః, ఎవరైనా భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతులైతే తప్పకుండా భగవంతుడు వారి యొక్క దుఃఖాలని అన్నిటినీ హరించేస్తాడు. అలాగే నాకు ముందే భగవంతుడు చెప్పాడు, ఎవరైతే అలాంటి భగవంతుడు ప్రపన్నార్తి హరేనః, అందరి దుఃఖాలు ఎవరైతే ఆయనకి శరణాగతులు అవుతారో వాళ్ళ దుఃఖాలని మటుమాయం చేసే ఆ భగవంతుడు నాకు ముందే చెప్పేశాడు కృష్ణుడు ఇలా జరుగుతుంది. అందుకనే బదరీం త్వాం ప్రయాహీతి, నువ్వు ఇక్కడి నుంచి బద్రికాశ్రమంకి వెళ్ళిపో. ఎందుకంటే నా ప్లానింగ్ ఇలా ఉంది, మరి నేను వెళ్ళిపోతాను, నా యదువంశాలందరినీ నేను పైకి పంపించేస్తున్నాను నా ధామానికి. సో నువ్వు అవన్నీ చూసావనుకో ఇంకా బాధ కలుగుతుంది నీకు. సో నీ బాధను తగ్గించడం కోసం ముందే నేను చెప్తున్నాను, ఇక్కడ నుంచి నువ్వు బద్రికాశ్రమానికి వెళ్ళిపో. అంతేకాకుండా అంటే ముందే నాకు చెప్పేశాడు. ఇప్పుడు ఇది ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు ఏమని, నాకు చాలా ముందే ఇవన్నీ ఘటనలు జరిగే కన్నా ముందే భగవంతుడు నాకు చెప్పేశాడు, నువ్వు బద్రికాశ్రమానికి వెళ్ళిపో. అక్కడ బద్రికాశ్రమంలో నరనారాయణ ఋషులను అనుసరించే ఎంతోమంది సాధువులు, బ్రాహ్మణులు, సంతులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర వెళ్ళి వాళ్ళ సాంగత్యంలో నువ్వు భక్తి చేసుకుంటూ నేను నీకు బోధించిన భక్తి, జ్ఞాన, వైరాగ్య అన్ని శిక్షణలు నా గురించి, నా లీలల గురించి వాళ్ళకు వర్ణించు. తద్వారా నువ్వు ఈ యొక్క దుఃఖాన్ని నువ్వు అనుభవించే అవసరం ఉండదు. ఆ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రపన్నార్తి హరేనః అనేది ఏ భక్తులకే కాదు ప్రతి భక్తుడికి వర్తిస్తుంది. ఇక్కడ ఉద్ధవుడికి కూడా, అంటే ఉద్ధవుడి యొక్క దుఃఖాన్ని గురి కాకుండా ఉండడానికి భగవంతుడు ఇవన్నీ చూసి ఇంకా దుఃఖంలో మునిగిపోతాడు ఉద్ధవుడు అనేసి ముందుగానే చెప్పేశాడంట ఉద్ధవుడికి, నువ్వు బద్రికాశ్రమానికి ముందే వెళ్ళిపో అని. అది ఉద్దేశం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇది మనకు మళ్ళీ విస్తృతంగా 11వ స్కందంలో వస్తుంది, శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో. యాక్చువల్లీ ఉద్ధవుడికి కూడా కృష్ణుడితో పాటే భగవద్ధామానికి అందరితో పాటు వెళ్ళిపోవాలని ఉంది అన్నమాట. కానీ ప్రభుజీ బద్రికాశ్రమం, బద్రికి ఉన్నతి అదేనా? అవును, బద్రి అంటాం కదా, బద్రీనాథ్ అంటాం కదా, బద్రికాశ్రమం అక్కడే ఉండేది. అక్కడ బద్రీనారాయణ ఉంటారు భగవంతుడు విష్ణు రూపంలో. అక్కడే నరనారాయణ ఋషుల రూపంలో భగవంతుడు చాలా సంవత్సరాల క్రితం ఇంకా ముందు యుగాల్లో ఆయన అక్కడ తపస్సు చేశారనమాట. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే బద్రికాశ్రమం అనేది ఈరోజు కాదు, ద్వాపర యుగంలో కూడా అదొక తీర్థస్థలంగా ప్రఖ్యాతి చెందిన స్థలం అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది అనమాట బద్రికాశ్రమం అనేది. సో ఈరోజు కూడా మీరు వెళ్ళి అక్కడికి దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో అక్కడే వ్యాసదేవులు వారు కూడా నివసించేది బద్రికాశ్రమంలో. ఓకే, సో తద్వారా ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో పాటు నువ్వు భక్తి చేసుకో, వాళ్ళకు నువ్వు ఎన్నో విషయాలు అక్కడ వాళ్ళకి చెప్పు, వాళ్ళతో పాటు నువ్వు శ్రవణం, కీర్తనం, స్మరణం అవన్నీ చేసుకుంటూ హాయిగా ఉండొచ్చు అక్కడ, అది బెటర్ నీకు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అనేసి ముందే నాకు చెప్పేశాడు. కానీ మరి ఉద్ధవుడు ఎందుకు వెళ్ళలేదు ఇంకా? తథాపి తద్ అభిప్రేతం జానన్నహం మరిందమా పృష్ఠతోన్వగమం భర్తుః పాద విశ్లేషణాక్షమః. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు ఏమని, అలా నాకు భగవంతుడు చెప్పేశాడు ముందే, ఇలా ఆయన ప్లాన్ ఉంది ఈ విధంగా చేయాలనేసి. కానీ ఓ విదురా, నేను భగవంతుడిని విడిచి అక్కడికి నేను వెళ్ళలేకపోయాను వెంటనే. అందుకనే భగవంతుడు నాకు ఆదేశం ఇచ్చి అతను వాళ్ళందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళిపోయారు, భగవంతుడు వెళ్ళిపోయాడు అక్కడికి. నేను కూడా వెనకాలే భగవంతుడి పదచిహ్నాల్ని అనుసరిస్తూ భగవంతుడి వెనకాలే వెళ్ళాను. ఎందుకంటే భగవంతుడి పాదపద్మాల్ని
నేను వదిలి బద్రికాశ్రమానికి వెళ్ళలేకపోయాను, ఆ విరహాన్ని నేను సహించలేకపోయాను. అందుకని భగవంతుడు ఎక్కడ వెళ్తే ఆయన వెనకే వెళ్ళిపోయాను నేను కూడా. అలా నేను అక్కడికి చేరుకున్నాను. తర్వాత అద్రాక్షం మేకమాసీనం విచిన్వన్ దయితం పతిం శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతం అకేతనం. సో ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా నేను అలా వెళ్ళాను. అప్పటికి ఇవన్నీ ఘటనల నుంచి జరిగిపోయిన తర్వాత కృష్ణుడు చెప్పాడు కదా, సరస్వతి నది జలాల్ని సేవించి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడని. ఇప్పుడు ఉద్ధవుడు అక్కడికి చేరుకునే సమయానికి కృష్ణుడు అక్కడ కూర్చొని కనిపిస్తాడనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. నేను అప్పుడు భగవంతుణ్ణి, నా యొక్క స్వామి కృష్ణుణ్ణి అక్కడ చూశాను. ఆయన ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తూ ఒక్కడే ఒంటరిగా సరస్వతి నది ఒడ్డున ఎవరైతే శ్రీనికేతన, ఆ శ్రీ లక్ష్మీదేవికి నివాసుడైన ఆ భగవంతుడు ఒక్కడే అలా ఒంటరిగా అక్కడ సరస్వతి నది ఒడ్డున కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ అంటే భగవంతుడు మొత్తం సృష్టి అంతా భగవంతుడి మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకోటి భగవంతుడికి శరణాగతి అవి ఉంటుంది. కానీ ఇప్పుడు భగవంతుడు ఒక చెట్టు శరణాన్ని తీసుకొని అక్కడ కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నారు అన్నమాట. సో ఎలాగైతే ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నాడంటే ఇప్పుడు ఏంటంటే అన్నీ వదిలేసి అక్కడికి అన్నీ త్యాగం చేసేసాడు. ఇల్లు, సంసారం కానీ ఆయన బంధువుల్ని అందరినీ త్యాగం చేశారు. అందరు ఇప్పుడు కొంతమంది ద్వారకాలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భగవద్ధామానికి వెళ్ళిపోయారు. ప్రభాస క్షేత్రానికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు అందరినీ వదిలేసి భగవంతుడు ఇప్పుడు మళ్ళీ తిరిగి ద్వారకు వెళ్ళే ప్రసక్తి లేదన్నమాట. అక్కడే కూర్చునిపోయాడు. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు భగవంతుడి యొక్క దృశ్యం, అంటే భగవంతుడి యొక్క దర్శనం ఎలా కనిపిస్తుంది ఉద్ధవుడు వర్ణిస్తున్నాడు అన్నమాట. శ్యామావదాతం విరజం ప్రశాంతారుణలోచనం దోర్భిశ్చతుర్భిర్విదితం పీతకౌశాంభరేణ చ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అవునండి ప్రతిభా మాతాజీ గారు, అవును అశ్వత్థ వృక్షం అది వస్తుంది నెక్స్ట్ శ్లోకంలో, అప్పుడు చర్చించుకుందాం. సో భగవంతుడి యొక్క శరీరం ఎలా ఉందంటే వర్ణం శ్యామవాదతం, శ్యామవర్ణంలో ఉంటుంది భగవంతుడి ఒకటి. ఇంకా విరజం, అక్కడ కూర్చొని ఉన్నారే భగవంతుడి యొక్క శరీరం శుద్ధ సత్వంలో ఉంటుంది. చిన్మయ శరీరం భగవంతుడి ఆధ్యాత్మిక శరీరం, శాశ్వతమైన శరీరం, సచ్చిదానంద విగ్రహం ఎంతో సౌందర్యంగా కనిపిస్తుంది. ఎలా అంటే ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంటే ప్రశాంతారుణ లోచనం, ఎంతో శాంతంగా ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఉన్నాడు భగవంతుడు. అంటే ఏదో దుఃఖంలో మునిగిపోయో ఏడుస్తూనో బాధపడుతూ కాదు, భగవంతుడు ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఆయన యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే అరుణ లోచనం, ప్రశాంత అరుణ లోచనం. అరుణ అంటే అరుణోదయ, భగవంతుడు సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్యుడు మీకు సూర్యోదయం అంటే అయ్యే సమయంలో కొంచెం ఎర్రగా రెడ్డిష్గా కనిపిస్తారు, అవునా? సో అటువంటి లోచనం భగవంతుడి యొక్క కళ్ళు, అలా సూర్యోదయం అయ్యేటప్పుడు కనిపించే సూర్యుడు రంగులో భగవంతుడి యొక్క కళ్ళు కనిపిస్తున్నాయంట. అంటే వర్ణిస్తున్న శ్యామవర్ణం అంటే మన నీలి మేఘ శ్యామ ఉంటాయి కదా, ఆ మేఘ శ్యామ వర్ణం భగవంతుడి యొక్క శరీరం, భగవంతుడి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి, భగవంతుడి యొక్క మనస్థితి ఎలా కనిపిస్తుంది, ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. ఆయన యొక్క కళ్ళు ప్రశాంత అరుణలోచనం. చతుర్భిర్ విదితం, ఎంతో సౌందర్యవంతంగా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన చూడగానే నేను గుర్తుపట్టేశాను, ఈయనే కృష్ణుడు నా స్వామి అని దూరం నుంచే. చతుర్భిర్ విదితం, ఆయన ఉన్నాడు ఇప్పుడు కృష్ణుడు. ఇక్కడ ఆయనకి చతుర్భుజాలు ఉన్నాయన్నమాట. ఒక 2 చేతులు కాదు 4 చేతులు ఉన్నాడు అన్నమాట కూర్చున్నప్పుడు. పీత కౌశాంబరేణ చ, పీత వస్త్రాలు అంటే ఆ ఎల్లో కలర్ సిల్క్ గార్మెంట్స్ అనమాట. పీత అంటే ఎల్లో సిల్క్ గార్మెంట్స్, అదే దుస్తులను ధరించి, పీత వస్త్రాన్ని ధరించి అక్కడ కూర్చున్నట్టు కనిపిస్తున్నాడు కృష్ణుడు. ఎంతో సౌందర్యవంతంగా కనిపిస్తున్నాడు. ఆయన సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు అనమాట ఉద్ధవుడు ఇక్కడ. నెక్స్ట్ ఈరోజు లాస్ట్ శ్లోకాన్ని. వామ ఊరావధిశ్రిత్య దక్షిణాంగ్రీ సరోరుహం ఆపశ్రితార్భకాశ్వత్తం అక్షృషం త్యక్త్వ పిప్పలం. సో ఇక్కడ ఏం చెప్పారంటే భగవంతుడు అక్కడ కూర్చొని ఉన్నాడు కదా, వామ ఊరావ అధిశ్రిత్య అంటే అక్కడ ఏంటంటే భగవంతుడు
ఏమంటాం, అతని యొక్క ఉరు అంటే తొడ అన్నమాట. వామ అంటే లెఫ్ట్, వామ స్వభావం అంటారు కదా, లెఫ్ట్. వామ అంటే లెఫ్ట్ అన్నమాట, ఎడమ వైపు. ఎడమ తొడ పైన ఆయన కుడి కాలిని పెట్టాడనమాట. అంగ్రి సరోరుహం, దక్షిణాంగ్రి సరోరుహం అంటే ఆయన కుడి కాలిని, కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెట్టి కూర్చున్నాడు. మామూలుగా మనం ఎలాగైతే ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా రిలాక్స్డ్గా ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని కూర్చుంటాం కదా, అలా భగవంతుడు చెప్పాలంటే ఆయన చెట్టు కింద అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. కాకపోతే ఏ కాలు మీద ఏ కాలు మీద ఏ కాలు వేసుకున్నా అంటే కుడి పాదాన్ని ఆయన ఎడమ తొడ వైపు పైన పెట్టి రిలాక్స్డ్గా కూర్చున్నాడు అనమాట. అలా కూర్చున్నప్పుడు ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ అర్బక అశ్వత్థం. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇంకా అశ్వత్థ వృక్షం. అర్బక అంటే యంగ్ అనమాట. అర్బక అంటే మామూలుగా బాలుడిని మనం అర్బకుడు అంటాం కదా. సో అంటే ఇంకా చిన్న వయస్సు ఉన్న యంగ్, లేకపోతే చిన్న అశ్వత్థ వృక్షం అన్నమాట. ఆ అశ్వత్థ వృక్షం కింద కూర్చున్నాడు ఇప్పుడు కృష్ణుడు. అంటే అశ్వత్థ వృక్షం వెనకాల ఉంది, అంటే కృష్ణుడి వీపు వెనకాల అశ్వత్థ వృక్షం ఉంది. ఇలా ఒక కాలు మీద ఒక కాలు కూర్చొని రిలాక్స్డ్గా కూర్చున్నారనమాట. అన్నీ త్యాగం చేసేసి త్యక్త్వ పిప్పలం, అన్ని రకాల సువిధల్ని సదుపాయాల్ని, అంటే ఆయన ఇప్పుడు ఎంతో రాజమహల్లో ఉండే కృష్ణుడు ఇప్పుడు అన్నీ త్యాగం చేసేసి ఆయన బంధువుల్ని ఇంకా మొత్తం ఇప్పుడు భౌతిక ప్రపంచాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతున్నాడు. ఈ యొక్క అశ్వత్థ వృక్షం మనకు శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు. సో మన ప్రభుపాద వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ చాలా తాత్పర్యాలు రాస్తారు కదా, ఇవన్నీ కూడా మనకు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మరియు శీల జీవ గోస్వామి పాద్, సనాతన గోస్వామి పాద్, ఇంకా శ్రీధర స్వామి, వీళ్ళందరూ మన వైష్ణవ ఆచార్యులు అనమాట. వీళ్ళందరి యొక్క తాత్పర్యాల్లోంచి ఒక్కొక్కసారి ఇంకా శ్రీ వైష్ణవుల సాంప్రదాయంలోంచి వీర్రాఘవాచార్య వారి తాత్పర్యం, రామానుజాచార్య, శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన ఇలా ఎన్నెన్నో మన ప్రామాణిక ఆచార్యుల యొక్క తాత్పర్యాల్లోంచి బోధనల నుంచి మనకి ఇక్కడ తాత్పర్యాలు రాస్తారన్నమాట ప్రభుపాల ద్వారా. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు ఏంటంటే ఈ అశ్వత్థ వృక్షాన్ని ఇక్కడ అర్బక, ఎంతో చిన్న అశ్వత్థ వృక్షం అని ఎందుకు వర్ణించారంటే అది చిన్నదే కరెక్టే, కానీ దాని యొక్క అర్థం ఏంటంటే మన యొక్క ఈ బ్రహ్మాండం దాన్ని అది అంటే పోల్చి చెప్తున్నారన్నమాట ఆ వృక్షంతో. ఎందుకంటే మనం ఉండే బ్రహ్మాండం అనంతకోటి బ్రహ్మాండాలు ఉంటాయి కదా, అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్న మన బ్రహ్మాండం అన్నిటికన్నా చిన్న బ్రహ్మాండం అనమాట అది. అందుకే ఇక్కడ అర్భక అశ్వత్థం అని ఇచ్చారనమాట. అంటే ఇది అర్భక అంటే ఇంకా చిన్న బ్రహ్మాండం. అంటే ఇప్పుడు భగవంతుడు ఈ చిన్న బ్రహ్మాండాన్ని వెనక పెట్టేశాడు, అంటే ఇంకా వదిలేస్తున్నాను, నేను వదిలి వెళ్ళిపోతున్నానని వెనక అశ్వత్థ వృక్షముని వెనక పెట్టుకొని కూర్చున్నాడు అనమాట. దానికి ముందు కూర్చున్నాడు, ఆయన వీపుని వెనక పెట్టాడు. అలాగే తన కాళ్ళు అలా పెట్టారు కదా, అంటే దాని అర్థం ఏంటంటే అటువైపు పెట్టాడు అనమాట ఆ కాలుని. సో ఒక కాలుని పైన పెట్టి ఒక కాలు పైన పెట్టేసుకొని కూర్చున్నాడు కదా. సో ఆ కాళ్ళు కూడా భగవంతుడి యొక్క కాళ్ళు కూడా ఈ యొక్క పంచమహాభూతాలని ఉద్దేశించి పోల్చబడ్డాయని ఇక్కడ మనకి శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారనమాట. సో అదే భూమిరపో నలో ఆయురుకం పంచమహాభూతాలు అంటే ఇవన్నిటిని ఇప్పుడు ఇక్కడ ఇంకా మిగతా ఈ అశ్వత్థం వెనకాల ఉన్న ఈ అశ్వత్థాన్ని ఇందులో బహిరంగ శక్తి ద్వారా ఇవన్నీ ఇంకా భౌతిక వస్తువులు, భౌతిక శక్తులు ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఇవన్నీ కూడా ఇప్పుడు వదిలేసి భగవంతుడు ఇంకొక నెక్స్ట్ ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఇప్పుడు త్యాగం చేసి వెళ్ళిపోతున్నాడు అని ఇక్కడ చెప్పారనమాట. కానీ భగవంతుడు వెళ్ళిపోతున్నంత మాత్రాన ఆయన ఇప్పుడు ఇక్కడ దుఃఖంతో బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు ఇక్కడ వర్ణించబడలేదు. ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక లీలని సమాప్తం చేశాడు, ఇంకో లీల ఆరంభించబోతున్నాడు. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని త్యాగం చేయడం అనేది సూర్యాస్తమం అయ్యే దానితో సమానం అని మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాం దీని గురించి. సూర్యాస్తమం ఒక చోట అవుతుందంటే ఇంకో చోట అక్కడ ఆల్రెడీ సూర్యోదయం కూడా అవుతుందన్నమాట, జరుగుతుంది. సో అలాగా ఇప్పుడు భగవంతుడు ఇక్కడ సూర్యాస్తం ఇక్కడ ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయినా ఇంకో బ్రహ్మాండంలో మళ్ళీ అక్కడ ప్రవేశించి ఇంకో బ్రహ్మాండంలో లీల అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది భగవంతుడిది. సో అలా అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు లీలలు చేస్తూ ఉంటాడు. సో మరి ఇప్పుడు ఇక్కడ ఆయన లీలను ముగించి వెళ్ళిపోతున్నాడు. సో మరి ఈ సమయంలోనే ఉద్ధవుడు అక్కడికి వచ్చాడు.
భగవంతుడిని చూశాడు. ఇప్పుడు భగవంతుడిని చూసిన తర్వాత అదే సమయంలో ఇంకొకరు కూడా అక్కడికి చేరుకుంటారు. ఆయన పేరు మైత్రేయ ఋషి. మరి ఇప్పుడు ఉద్ధవుడు భగవంతుడిని ఏం అడుగుతాడు, భగవంతుడు ఆయనకి ఏం చెప్తాడు, ఏం ఉపదేశం చేస్తాడు, ఆ విషయాలన్నీ కూడా మనము రేపటి నుంచి చర్చించుకుందామంట. ఈరోజు ఇక్కడే కొంచెం తొందరగానే అయిపోయింది. సో మనం ముగిద్దామంట మన యొక్క చర్చని. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ, దండోత్ప్రణామాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.